మీరే ఎటువైపు వేస్తారు ఈసారి ఓటు? బీజేపీ. ఓకే, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎవరికి వేసారు? అసెంబ్లీ ఎలక్షన్ల కార్కెస్ట్. కారుకి వేసారా? ఎందుకు అసెంబ్లీ ఎలక్షన్లో కారు, పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ, ఎందుకు ఈ డిఫరెన్స్ ఎందుకు? దేశం కోసం. దేశం కోసం. ఓకే, ఇప్పుడు కేసీఆర్ కూడా అంటున్నా దేశం కోసం అంటా ఉండు అయినా కూడా. కేసీఆర్ అంటాడు కానీ చేయడు. చేయడా? మరి చేయడం తెలిసినాక మొన్న అసెంబ్లీ ఎలక్షన్లు ఎందుకు వేసిన ఓటు మరి? స్థానిక అభ్యర్థిని చూసి. స్థానిక అభ్యర్థి ఎవరే మీ అభ్యర్థి ఎవరు? రవిశంకర్. ఓడిపోయింది కదా? ఓడిపోయింది. ఎందుకు ఆయన ఓడిపోయిన గల కారణాలు ఏంది? ఆయన ఓడిపోవడానికి నాయకత్వ లోపం. నాయకత్వంలో ఎందుకు పట్టించుకోపోతుండేనా? కార్యకర్తలను పట్టించుకోలేడు కాబట్టి ఓడిపోయాడు. అంతే, అదే ప్రధాన కారణం. ఇప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నామన్నా అంటే అభ్యర్థిని చూసన్నా ఓటేయాలి కదా. వినోద్ కుమార్ గతంలో సెట్టింగ్ ఇక్కడ నుంచి ఎంపీగా పనిచేసిండు, మాజీ ఎంపీ అయినా సీనియర్ నాయకుడు, ఆయనకు ఎందుకు ఓటేయద్దు అనుకుంటారు? ఇప్పుడు వినోద్ కుమార్కి ఓటు వేయడం వల్ల అది పనికొచ్చేది ఏముండదు, ఉపయోగం ఉండదు. సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేసేది బీజేపీ. ఇక్కడ ఎంపీ సంజయ్ అన్న చాలా అభివృద్ధి పనులు చేసిండు. చాలా విధాలుగా కానీ రోడ్లు కానీ స్కూళ్ళ భవనాలకు కానీ లేకుంటే వితౌట్ ఏదైనా కానీ సంజయ్ అన్న మంచిగా చేస్తాడు. సంజయ్ అన్నకు ఏ పార్టీలు ఉన్నా కానీ ఓటేస్తారు ఏకపక్షంగా. పార్టీలో ఏదన్నా కండవకపోయి తిరుగుతారు కావచ్చు కానీ ఓటు మాత్రం సంజయ్ అన్నకి ఎత్తారు. ఇప్పుడు టీఆర్ఎస్లోనే ఉన్నారా? ఇంకా లేదు. ఇటు వచ్చేసిరా? లేదు, న్యూట్రల్ ఉన్నారా? టోటల్. అదే అంటే ఆ పార్టీ కండ కప్పుకుంటారా మరి? పొద్దుగాల వినోద్ కుమార్కి ప్రచారం చేయాలనుకుంటే కప్పుకోరు కాదు, తిరిగారు. ఎన్నేళ్ళు తిరిగినవే టీఆర్ఎస్లో? నేను ఉద్యమ కాలం నుంచి పనిచేసాను. అవునా? బొడిగా శోభక్కతో తిరిగిరా? శోభక్కతో. అవునా? ఎందుకు ఓడిపోయింది మొన్న బొడిగా శోభక్క? శోభక్కకు గ్రాస్ అనేది ఆమె వాళ్ళ హస్బెండ్ హెల్త్ బాగాలేక ఆమె తిరగలేకపోయింది. ఆమెకు మంచి గ్రాస్ ఉన్నది. ఆమె ఎక్కడైనా ఎప్పుడు ఎమ్మెల్యే అంటే శోభక్క అనే విధంగా ఉండేది. అట్లాంటి ఆమె మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఖచ్చితంగా ఆమెనే గెలుతుండే కానీ వాళ్ళ హస్బెండ్కు హెల్త్ బాగాలేక ఆమె తిరగలేకపోయింది, పబ్లిక్లోకి వెళ్ళలేకపోయింది, వాయిస్ అనేది తీసుకుపోలేకపోయింది, ఆమెకు టైం అనేది స్పెండ్ చేయలేకపోయారు. బండి సంజయ్ గెలిచాడా? పక్కా గెలుస్తాడు. ఎంత మెజార్టీ వస్తుంది? ఒక 2 లక్షల పైన వస్తుంది. అవునా? మెజార్టీ 2 లక్షల పైన వస్తుంది. సరే, అందుబాటులో ఉంటాడు? 5 ఏళ్ల కాలంలో అందుబాటులో ఉంటుండేనా? అందరికీ అందుబాటులో ఉంటాడు. ఎప్పుడన్నా కానీ తమ్ముడు రా అని కూర్చుని మాట్లాడతాడు. ఏ పార్టీ అనేది చూడడు. పార్టీలతో సంబంధం పెట్టుకోడు, వ్యక్తులతో సంబంధం పెట్టుకొని ఏ పార్టీ వ్యక్తి వచ్చినా కానీ అన్నకి పని ఉన్నదని అంటే ఆయనతో అయ్యే పని ఖచ్చితంగా చేసి పెడతాడు. అప్పటిదప్పుడే దగ్గర పెట్టుకొని ఫోన్ చేసి మాట్లాడి తమ్మి అక్కడికో నీ పని అయిపోతుంది పో అని చెప్తాడు. అంత మంచి స్వభావం కలిగిన వ్యక్తి. ఓకే, సో ఇప్పుడు మీరు బండి సంజయ్ని చూసి బీజేపీ కోట అంటారా లేకపోతే మోదీని చూసా? బండి సంజయ్. అలా నమస్తేనే. నమస్తే అండి. ఏం చేస్తుంటాను మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక్కడ హైదరాబాదేనా? అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ నాది, యూఎస్ బేస్డ్ కాబట్టి. ఓకే. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నా అంటే టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఐటీ మినిస్టర్గా కేటీఆర్ ఉండే కదా, అరే ఆయనే ఉంటే అయిపోతూ ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐటీ మినిస్టర్ మంచిగా లేడు అంటారు. సాఫ్ట్వేర్లో ఆ ఫీలింగ్ వచ్చిందా? లేదు, అలా ఏం రాలేదు. యాక్చువల్ ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ప్రపంచ దేశాల నుండి హైదరాబాద్కి రావాలంటే ఫస్ట్గా మనల్ని వాళ్ళు వివిధ కంపెనీలు చూసేది ఏంటంటే భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, భారతదేశంలో డెవలప్మెంట్ ఎలా ఉంది, భారతదేశంలో సరైన నాయకత్వం ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాతనే పెట్టుబడులు పెట్టడానికి వివిధ దేశాలు కానీ వివిధ కంపెనీలు కానీ ముందుకు వస్తాయి. ప్రపంచంలో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ బాగాలేదనుకోండి, వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టి వృధా అవుతుంది కదా. ముందు ఆర్థిక వ్యవస్థను చూసుకున్న తర్వాతనే హైదరాబాద్లో పెట్టుబడి పెట్టడానికి వస్తారు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏది ఉందని చూడరు, సెంట్రల్ గవర్నమెంట్ ఏది ఉందని చూస్తారు ఫస్ట్. కానీ కేటీఆర్ న్యూస్ వచ్చినాయంట అప్పుడు మొత్తం ఐటీ కంపెనీలు మొత్తం. అంటే తను అమెరికా వెళ్ళడం కానీ వివిధ దేశాలకు వెళ్ళడం కానీ అక్కడ ఉన్న కంపెనీలను కలవడం కానీ అక్కడ ఉన్న కంపెనీలను ఫస్ట్ మన స్టేట్ ఐటీ మినిస్టర్ వెళ్ళి కలవడానికి ముందుగా మన భారతదేశం నుండి విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి అయితే ముందైతే వాళ్ళు తీసుకోవాలి పర్మిషన్స్. తీసుకున్న తర్వాతనే మా దేశం నుండి వీళ్ళు వస్తున్నారు ఐటీ కంపెనీల కోసం అని అన్న తర్వాతనే వాళ్ళు అక్కడ కలిసి మా భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు. అంతే కదా. ఓకే, సో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందన్నా? 120 రోజులు దాటుతూ ఉంది. పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు? పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే తాను ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తా అన్నాడు. ఇప్పటికీ మరి 6 గ్యారెంటీలు అయితే పూర్తి కాలేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రైతులు వడ్లు కోసి అక్కడ బీట్లలో ఎండబోసిన పరిస్థితి ఉంది. ఇంకా ఆ రైతుల వడ్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు సరిగ్గా. ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయక ఏమవుతుందంటే రైతులు దళారులకు అమ్ముకుంటున్నారు. తక్కువ రేటుకైనా సరే దళారులకు అమ్ముకుంటున్నారు. అదే మొన్న వచ్చిన పొలాల కోతకొచ్చే సమయంలో రైతులకు నీళ్ళు మన పొలాలకు నీళ్ళు అనేటివి తక్కువ వచ్చేసినాయి.
నీళ్లు రావడం చాలా లేట్ అయింది. దానివల్ల చాలా వరకు పంట నష్టం జరిగింది. వాళ్ళకు కూడా ఏదైనా ఆర్థిక సాయం అందిస్తే బాగుంటుందని ఆలోచన. సో ఈ తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఏమైనా కనిపిస్తూ ఉందా గ్రౌండ్లో? చాలా వరకు కనిపిస్తుంది. అవునా? ఎందుకంటే అన్నీ ఫ్రీగా ఇస్తే ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, నేను కట్టే ఐటీ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఐటీ కడుతున్నా, నా కుటుంబంలో ఎలాంటి పథకాలు అంటే అమలు అవుతున్నా అవ్వకపోతున్నా దానివల్ల నా కుటుంబానికి నష్టమే జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు వృద్ధాప్య పెన్షన్ 200 అట్లుండే వైఎస్ఆర్ టైంలో, ఇప్పుడు 2000కి పెంచారు. 2000కి పెంచినప్పుడు అప్పుడు వృద్ధులకు ఏముంటుండే అంటే ఒక ట్యాబ్లెట్ ఖరీదు, వాళ్ళు బీపీ షుగర్ పేషెంట్స్ ఉంటారు, ఒక ట్యాబ్లెట్ ఖరీదు 10 రూపాయలు ఉంటుండే. ఇప్పుడు ఆ ట్యాబ్లెట్ ఖరీదు 200 రూపాయలు అయింది. అంటే ఆ 200లకు వచ్చే ఇంక్రీజ్ ఇక్కడ 2000 తోటి పోల్చుకుంటే ఇప్పుడు దానికి అదనంగా చెల్లిస్తున్నది ప్రజల మీదనే భారం పడుతుంది కదా. అలా ఈ ఉచితాలు అలవాటు చేయడం వల్ల ఏమైతే ప్రజల మీద ఎక్కువ భారం పడుతుంది. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. నెల సమయం మాత్రమే ఉంది. కరీంనగర్ నుంచి సిట్టింగ్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్కు టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా డైలమాలో ఉన్నది. సో మీ అంచనా ఏంది, ఎవరు గెలవబోతారు ఇక్కడ నుంచి? ఇక్కడ నుండి 100% బండి సంజయ్ గెలుస్తాడు. ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు కదా, సో మార్పు ఏం కోరుకోవట్లేదా మీరు? మార్పు అనేది ఆల్రెడీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం మార్పు తీసుకొచ్చిందే బండి సంజయ్. అభివృద్ధి పదంలో కానీ, కరీంనగర్ టు వరంగల్ హైవే రోడ్ కానీ, తర్వాత తీగలగుట్టపల్లి ఆర్ఎన్బి బ్రిడ్జ్ కానీ, తర్వాత శాతవాహన యూనివర్సిటీ అటానమస్ కానీ, ఇవన్నీ తీసుకొచ్చిన బండి సంజయ్ కదా. మా కొడిమేల మండలంలో దాదాపు ₹1 పైన మన ఎంపీ నిధుల ద్వారా వర్క్స్ జరిగినాయి. హైమస్ లైట్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఈజీఎస్ వర్క్స్ కానీ, ఉపాధి హామీ. ఇప్పుడు కూడా ఉపాధి హామీ కూలీలకు ప్రధానమంత్రి గారు ₹300 ప్రకటించారు. చాలా వరకు ఉపాధి హామీ కూలీలకు అది లాభం చేకూరుస్తుంది. వస్తూ ఉంటాడు, అందుబాటులో ఉంటాడా మీ ఎంపీ? మరి అందుబాటులో ఉంటాయి. ఏంటంటే తను గెలిచిన తర్వాత తక్కువ కాలంలోనే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం, తర్వాత సెంట్రల్లో జాతీయ ప్రధాన కార్యదర్శికి ఇవ్వడం, దీనివల్ల కొంత మా నియోజకవర్గానికి దూరమైనా కూడా మా నియోజకవర్గం నుండి ఎవరు వెళ్ళినా ఏది లేదు అది లేదు అనకుండా కుల సంఘాలకు కానీ, రోడ్లకు కానీ, హైమస్ లైట్లకు కానీ ప్రొసీడింగ్స్ ఇచ్చిన ఘనత బండి సంజయ్ది. ఇప్పుడు మన అధ్యక్ష హోదా నుంచి తప్పించకపోతే అధికారంలోకి వస్తుండేనా బీజేపీ? అంటే అధికారం రాకపోవచ్చు కానీ ఒక 20 నుండి 30 సీట్ల లోపు మాత్రం వచ్చేది బీజేపీకి. ఎందుకు తప్పించారు అనుకుంటారు మీరు? అంటే ఎందుకు తప్పించినా అధిష్టానం ఏం ఆలోచించిందో మనకు తెలియదు, కానీ తప్పించడం మాత్రం కరెక్ట్ కాదని మా ఆలోచన. ఓకే, ఇక్కడ బీజేపీ ఎందుకు గెలవలేకపోయింది? చొప్పదారి నుంచి బొడిగే శోభ గారు ఇక్కడ నుంచి పోటీ చేశారు కదా, ఎందుకు గెలవలేదు మరి? అయితే ఏంటంటే మేడిపల్లి సత్యం ఇది 3వసారి పోటీ చేయడం. ఇక్కడ 2 సార్లు ఒకసారి టీడీపీ నుండి ఒకసారి కాంగ్రెస్ నుండి పోటీ చేసిండు. తను ఓడిపోయినా కూడా నియోజకవర్గంలోనే ప్రజల్లో కానీ, రైతుల్లో కానీ అందరిలో మమేకమై తిరగడం జరిగింది. ఆయన మీద సానుభూతి ఒకటి, తర్వాత కేసీఆర్ మీద వ్యతిరేకత ఒకటి, ఇవి 2 కలిసి వచ్చి ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యేగా బొడిగ శోభక్క పనిచేసింది, తర్వాత సుంకె రవిశంకర్ పనిచేసిండు. వీళ్ళిద్దరూ ఆల్రెడీ పనిచేసిన వాళ్ళే. ఒక్కసారి కొత్త నాయకత్వానికి అవకాశం ఇద్దాం అనే ఆలోచనతో మేడిపల్లి సత్యాన్ని గెలిపించారు. ఓకే, బండి సంజయ్ ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది? 2 లక్షల పైన మెజార్టీ. అంతకుముందుకు ఎంత వచ్చింది మెజార్టీ? మా నియోజకవర్గం నుండి 52,000 వచ్చింది. చొప్పదండి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ 52,000 వచ్చింది. తగ్గుతుందా పెరుగుతుందా? చొప్పదండి పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. వన్ సైడ్గా పార్టీలకు అతీతంగా జనాలు బండి సంజయ్ గారికి ఓటేస్తారు. మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. సెంట్రల్లో బీజేపీ ఉండాలి. ఎలా అయితే 400 సీట్ల పైచిలకు వస్తే ఎంపీ సీట్లు, భారతదేశంలో వివిధ ఆర్టికల్స్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది. దాని విధంగానే మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఎట్లుంటుంది, గెలుస్తాడా? కరీంనగర్ నియోజకవర్గం ఇప్పటి వరకు పార్లమెంట్గా పార్టీ ఆలోచిస్తుంది, ఇంకా అభ్యర్థిని ప్రకటించలే కదా, మల్లన్న పెడితే ఎట్లుంటుందని ఆలోచిస్తుంది. ఒకవేళ మల్లన్న పోటీ చేస్తే ఎట్లుంటుంది? డిపాజిట్ కూడా రాదన్న. అంతేనా? డిపాజిట్ కూడా రాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వినోద్ కుమార్ ఒకసారి ఎంపీగా చేసిండు, కేసీఆర్ నాయకత్వంలో ఏదో పని చేసిండు, ఉపాధ్యక్షుడు ఉన్నాడు, అది ఉంది. బండి సంజయ్ అభివృద్ధి చేసిండు, ప్రజల్లో ఉన్నాడు, ప్రజలను కలుపుకొని వెళ్తున్నాడు అభివృద్ధిలో. కానీ ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు, మేము ఒకవేళ ఎవరికి టికెట్ ఇచ్చినా డిపాజిట్ వస్తుందో రాదా అని ఇప్పటికీ వాళ్ళ క్యాండిడేట్ను ప్రకటించలేని భయంలో ఉన్నారు వాళ్ళు. మల్లన్న పోటీ చేసినా డిపాజిట్ కూడా రాదు. బండి సంజయ్కి పార్టీకి అతీతంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ, మాతో తిరిగిన మా రిలేషన్స్ కానీ, అంటే వివిధ పార్టీలో ఉన్న వాళ్ళు, పార్టీలకు అతీతంగా మేము మోడీని చూస్తాం, బండి సంజయ్ని చూస్తాం, కమలం పువ్వుకు ఓటేస్తామని చెప్తున్నారు. ఓకే, యూత్ ఎటువైపు? యూత్ మొత్తం బీజేపీనా? యూత్ మొత్తం 100% బీజేపీకి.
అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు గౌతమ్ రెడ్డి అన్న. ఓకే, ఈ చొప్పదండి నియోజకవర్గమే కదా? చొప్పదండి నియోజకవర్గం అన్న, కొడిమేల మండలం మాది. కొడిమేల మండలం. ఎట్లా ఉందన్న, అన్ని పార్టీలు వచ్చి ప్రచారాలు చేస్తూ ఉన్నారా? అన్ని పార్టీ వాళ్ళు వస్తలేరు అన్న. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇంకా అభ్యర్థి దొరుకుతలేరు. వాళ్ళు వెతుకులాట ఉన్నారు, ఎవరు పెడదాం అని. ఇప్పుడున్న సిచ్యువేషన్లో సంజయ్ అనేది తట్టుకోడు ఎవరి వల్ల అయితలేదు. ఆ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అయితే వాళ్ళకు బీఫామ్లు ఇచ్చినా కూడా మాకు అద్దరి పోయే పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రవీణ్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఇంకా తీన్మార్ వలన కూడా టికెట్ ఇద్దామన్న ఆలోచనలు ఉన్నారంట. ఒకవేళ ప్రవీణ్ రెడ్డికి ఇస్తే ఎట్లుంటుంది, ఒకవేళ తీన్మార్ వలన పోటీ చేస్తే ఎట్లుంటుందన్న? ఎవరికి ఇచ్చినా కూడా ఇప్పుడు తీన్మార్ మల్లన్న అంటే తీన్మార్ చేస్తాడు అంతే తప్ప ఇలా రాజకీయాలకు పనిచేయడు ఆయన. ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి మా ఏరియాలో అసలు పరిచయం లేని వ్యక్తి గురించి ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు. సంజయ్ అన్న దాదాపు రైతులకు ఏ కష్టం వచ్చినా కూడా రైతులకు వడ్ల కళ్ళాల మీదకి వచ్చి నిలబడి ఏ సమస్య ఉన్నా వచ్చి సమస్య మీద పోరాటం చేసిండు సంజయ్ అన్న. రైతులు పట్టం కట్టేది సంజయ్ అన్నకే పట్టం కడతారు తప్ప ప్రవీణ్ రెడ్డికో, తిమ్మర్ మల్లన్నకో, వినోద్ కుమార్కో పట్టం కట్టరు. సంజయ్ కుమార్ 5 ఏళ్ల కాలం పాటు ఎంపీగా పనిచేసిండు కదా, మార్పు కోరుకుంటారు కదా. మొన్న కేసీఆర్కి అవకాశం ఇస్తారా, కేసీఆర్ పోవాలనుకున్నాం. ఇప్పుడు ఎందుకు మార్పు ఎందుకు కోరుకుంటున్నారు మీరు? పని చేస్తుండు, ప్రజల కొరకు పనిచేసే వ్యక్తిని ఎవరైనా ఎన్నుకుంటారు. అదేవిధంగా సంజయ్ అన్న గురించి మళ్ళీ ఇప్పుడు ఈసారి అయితే ఇంకా సెంట్రల్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది. సెంట్రల్ మినిస్టర్ అయినాక ఇంకా మన నియోజకవర్గానికి ఇప్పుడు 12,000 కోట్లు తీసుకొచ్చిండు. రానున్న రోజులలో 24,000 కోట్లు తీసుకొస్తారని చెప్పి మాకు అనిపిస్తుంది. మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారనే మాకు నమ్మకం ఉంది సంజయ్ అన్న. సార్ గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ అవుతాడా? పక్కా గెలిపించుకుంటాం. సెంట్రల్ మినిస్టర్ పక్కా అవుతాడు. ఇక్కడ మేము నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాకు చెప్పడానికి శోభాకున్నది. మాకు మండల నాయకులు, మా మండల ప్రెసిడెంట్ రవీంద్ర రెడ్డి ఉన్నారు. మేము అందరినీ కలుపుకొని రైతులందరినీ కలుపుకొని మేము పనులు చేస్తాం. రైతుల గురించి పనిచేస్తా ఉన్నాడు సంజయ్ అన్న. రైతు మన బడియ శోభక్క ఎందుకు ఓడిపోయింది? మరి ఎందుకు ఓడిపోయింది శోభక్కకు? అంటే అనేక కారణాలు ఉన్నాయి. సత్యము, మెడిపల్లి సత్యం ఉండి ఆయన నాకు ఇక ఇప్పుడు గెలవకపోతే నేను చనిపోతా అని చెప్పి ఆయన ప్రజల్ని వేడుకున్నాడు. అయ్యో నేను చనిపోతే ఎట్లా, ఒక మనిషికి ప్రాణం పోసిర్రు ప్రజలు అంతే తప్ప ఏదో ఆయన మీద సింపతి, జస్ట్ సింపతి తప్ప వేరేం కాదు. శోభక్క అట్లా అంటే అట్లా మాట్లాడితే శోభక్క కూడా గెలుతుండే, కానీ మనసు చంపుకొని పని చేయలేదు శోభక్క. అందుకోసమని ప్రజలు ఈసారి ఆయనకు సానుభూతితో ఇచ్చిండ్రు అంతే. అంతేనా? కాంగ్రెస్ పార్టీ గురించి ఏమంటారు, పరిపాలన గురించి? కాంగ్రెస్ పార్టీ పైన దాదాపు ఈ ఎంపీ ఎలక్షన్ల తర్వాత క్లోజ్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇంత 3 నెలల తర్వాతనే వ్యతిరేకత ఏర్పడ్డ పార్టీ ఏ పార్టీ లేదు. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలించిండు, ఆయన మీద కన్నా ఎక్కువ వ్యతిరేకత ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. 10 సంవత్సరాల తర్వాత ఆయన మీద వ్యతిరేకత వచ్చింది ప్రజలకు. కానీ ఇక్కడ 10 సంవత్సరాలు కాదు, 10 నెలలు కూడా కాలేదు. కనీసం 3 నెలలనే 3 నెలల ముచ్చట్లకి అయిపోయే పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. వినోద్ కుమార్ ఏందన్నా కేసీఆర్ కుటుంబం చాలా దగ్గర, సో ఖచ్చితంగా బండి సంజయ్ కుమార్ని ఉడగొట్టాలని ప్రయత్నం వాళ్ళందరూ చేస్తారు. వినోద్ కుమార్కి అవకాశం ఉండదు అసలే? కేసీఆర్ ఆయన బిడ్డనే కాపాడుకోలేని పరిస్థితి. ఆమె ఢిల్లీలో సాగు బతుకుల మధ్యలో ఓట్లాడుతుందో అసలు ఆమె పరిస్థితి ఏందో కూడా అర్థం కాని పరిస్థితి. ఆయన బిడ్డనే కాపాడుకోలేడు, ఆయన రాష్ట్రాన్ని ఏం కాపాడతాడు, ఆయన వెనుక ఉన్న నాయకులను ఏం కాపాడతాడు. ఇప్పుడు ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా ఆయన పార్టీలు ఉండట్లేదు. నిన్ననే మా మండలం నుంచి నాయకులు మా పార్టీలో జాయిన్ అయినారు. ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి కానీ, కొడిమేలు మా సర్పంచ్ నరసింహారెడ్డి కానీ, పూడూరు సర్పంచ్ కానీ, పూడూరు ఉప సర్పంచ్ కానీ అయిపోయింది. అక్కడ చాప్టర్ క్లోజ్, అక్కడ ఏం లేదు. అక్కడ ఏం దగ్గర ఆయన బిడ్డనే కాపాడుకోలేడు, రేపు మామూలుని ఎవరు కాపాడతారు అని ఆ ప్రభుత్వం నమ్మకం లేకనే అందరూ బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఎంత మెజార్టీ వచ్చే అవకాశం సంజయ్ నాకు? ఈసారి మేము 3 లక్షల మెజార్టీ ఇస్తాం నియోజకవర్గం నుంచి. 3 లక్షల మెజార్టీతో సంజయ్ అన్న ఖచ్చితంగా గెలుస్తారని మేము విశ్వసిస్తున్నాం. పైసలు ఖర్చు పెట్టకున్నాం కదా ఎంపీ ఎలక్షన్లో? రూపాయి ఖర్చు పెట్టకుండా సంజయ్ అన్న ప్రతి ఒక్క కార్యకర్త ఒక సంజయ్ అన్న లెక్కనే తిరిగి సంజయ్ని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రూపాయి ఖర్చు లేకుండా సంజయ్ అన్న బయటపడతాడు. నమస్తేనా? నమస్తే. ఏం పేరు? నా పేరు రాజగోపాల్ రెడ్డి. ఓకే, ఏం పని చేస్తుంటారు అన్న? ఫెర్టిలైజర్ షాప్ ఇది మాదే. ఓకే, రెడ్డి అంటే భూమి ఉంటుంది బాగానే? ఏ భూమి ఏం లేదు కానీ రెడ్డిస్కి ఉంటుంది కానీ బాగానే జాగా ఉంటుందిగా? ఉన్నది కానీ మేము భూమి మాకు లేదు ఎక్కువ, వేరే అన్ని బిజినెస్ అది 2-3 ఎకరాలు కూడా లేదా? లేదు లేదు. అవునా? అవును. ఓకే, వ్యవసాయం కూడా ఏమి ఏది లేదు, షాపే ఓన్లీ షాపేనా? ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందన్నా? 120 రోజులు అయింది కదా అధికారులకు వచ్చి. బాగానే ఉంది, బట్ కాకపోతే ఏంటంటే ఇక కొన్ని ఎందుకంటే కొత్త కదా, తను కూడా బాగానే అనిపిస్తుంది. 6 గ్యారెంటీలు అమలు అవుతాయా? 6 గ్యారెంటీలు అంటే ఇంకా కాలే కదా పూర్తిగా, అన్ని గ్యారెంటీలు అమలు చేయలే కదా, కొన్ని పెండింగ్లు ఉన్నాయి కదా. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయన్నా, 3 అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ నుంచి బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ఎవరిని పెడితే బాగుంటుందని ఆలోచనలు పడ్డరు. ఇంకా అంటే బలమైన అభ్యర్థి కోసం వాళ్ళు చూసినట్టుగా అనిపిస్తూ ఉంది. ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? బీజేపీ వస్తుంది. ఎందుకు బీజేపీ అయినా?
అయితే ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ని ఆలోచించి అయితే ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ ఈ రకంగా ఎందుకంటే ఓటర్స్ అట్లా ఆ ఉద్దేశంగా బీజేపీకే ఎక్కువ సపోర్ట్ ఉన్నది ప్రతి ఒక్కరు ఎవరిదైనా కానీ ఎడ్యుకేటెడ్ అయినా నాన్ ఎడ్యుకేటెడ్ అయినా ఎవరైనా కానీ. ఎందుకు మార్పు కోరుకోవట్లేదు? 2 సార్లు బీజేపీకి అవకాశం ఇచ్చారు సెంట్రల్లో. అయితే మార్పు కోరుకోవడం అంటే ఇప్పుడు బీజేపీ చేసిన పనులు కానీ ఏదైనా కానీ ఎక్కువనే ఉన్నాయి కదా వేరే ఇతర పార్టీల కన్నా. మార్పు కోరుకోవడం అంటే ప్రజలు ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు కదా, చూసి అయితే ఎందుకంటే బీజేపీకే ఎక్కువ ఉంది. అవకాశం ఉందా మరి? బండి సంజయ్ గెలిచే అవకాశం ఉంది? పక్క 100%. వచ్చిపోతున్నా ప్రచారానికి వస్తున్నానా? అంటే ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అవుతుంది ఇక. అవునా? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆలోచిస్తుంది అభ్యర్థి కోసం? ఏమో ఇక వాళ్ళు అయితే ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ అభ్యర్థి లేడని చెప్పేసి వాళ్ళది ఏందో మనకు తెలియదు కదా. అంటే అధికార పార్టీ కదా, వాళ్ళే ఆలోచన పడ్డారంటే. అయితే కరెక్ట్గా పర్సన్ లేడని చెప్పేసి అది. ప్రవీణ్ రెడ్డి పేరు వినిపిస్తుంది, ఆయన తెలుసానా? ప్రవీణ్ రెడ్డి తెలుసా? ఆయనకి ఇస్తే ఎట్లుంటుంది? ఆయనకి ఇస్తే ఎందుకంటే కొంచెం మెజార్టీ తగ్గుతుంది అంతే బీజేపీకి. అట్లేం ఉండదు, బీజేపీకి నష్టమే ఉండదు కానీ మెజార్టీ తగ్గుతుంది అంతే. తీర్మార్మల్లో పోటీ చేసి ఎట్లుంటుంది? తీర్మార్మల్లో కూడా అడుగుతున్నట్ట. తీర్మార్మల్ అన్నది ఇంకా ఇది ప్రవీణ్ రెడ్డే బెటరు తీర్మార్మల్ అన్నది. ఓకే. వినోద్ కుమార్ అన్న? వినోద్ కుమార్ అంటే ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా ప్రజలు నమ్మే అవకాశం లేదు ఇప్పుడు. ఇక వాళ్ళ పాలనలో ఏం జరిగింది ఏం కథ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది కదా, అంతగా నమ్మే అది లేదు. ఇప్పుడు నరేంద్ర మోదీ బొమ్మ చూసి బీజేపీ అంటారు, లేకపోతే బండి సంజయ్ కోసం బీజేపీ అంటారు? ఇప్పుడు నరేంద్ర మోడీని చూసే మళ్ళీ లేకపోతే బండి సంజయ్ కూడా ఓకే, ఇక్కడ 2 రకాలుగా. బాగా మంచోడే అన్న వ్యక్తిగతంగా? ఓకే బాగానే పర్లేదు. అంటే రెస్పాన్స్ అవుతాడు, ఏదైనా ఇబ్బంది ఉంటే కాంటాక్ట్ అయితే, లేకపోతే పోయి కలిసే అవకాశం ఉంటుంది ఆయన? కలిసే అవకాశం ఉంటుంది, రెస్పాన్స్ ఉంటుంది బండి సంజయ్ కూడా. ఓకే.